మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ రజిత గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే. మేడం, రీసెంట్ గా మీ దగ్గరికి ఏ ప్రాబ్లమ్స్ మీ దగ్గరికి వస్తున్నారు మేడం? మా దగ్గరికి చాలా మటుకు ఓసిడి, యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్ అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి. సైకోసిస్ వాళ్ళు కూడా వస్తారు, బట్ వాళ్ళకు ఎక్కువగా కౌన్సిలింగ్ ఇవ్వలేం మనం. ఓసిడి, డిప్రెషన్, యాంగ్జైటీకి, స్ట్రెస్ కి మనం వర్క్ చేస్తాం. ఓసిడి, డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్ అడిక్షన్ కి కూడా చేస్తాం. ఎందువల్ల మేడం వాళ్ళు ఎందుకు ఇబ్బందులు పాలవుతున్నారు? వాళ్ళు కారణాలు ఏంటి మేడం? కారణాలు వాళ్ళ ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ కావచ్చు, ఫైనాన్షియల్ క్రైసిస్ కావచ్చు, ఏదైనా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ కావచ్చు, జాబ్ స్ట్రెస్ కావచ్చు, జాబ్ ఎన్వైరన్మెంట్ లో అథారిటేటివ్ ప్రెషర్ కావచ్చు, బాస్ ప్రెషర్ కావచ్చు, లేకపోతే పియర్ ఎన్వైరన్మెంట్ కావచ్చు, కొలీగ్స్ ప్రెషర్ కావచ్చు, ఎన్నో ఉంటాయండి. ఒక్కొక్కరికి వేరే వేరేలా ఉంటుంది. అంటే పర్టికులర్ ఒక కేసు ఇదే రీజన్ అని చెప్పలేము అన్నమాట. చెప్పొచ్చండి. అంటే ఇప్పుడు ఒక ఇండివిజువల్ వస్తే వి విల్ టేక్ ద కేస్ హిస్టరీ తీసుకున్నప్పుడు వాళ్ళ రూట్ కాజ్ మొత్తం వాళ్ళు చెప్పేస్తారు. అందులో మనకు తెలుస్తుంది ఎందుకని. డిపెండ్స్ అపాన్ ద కేస్. దాంతో మీరు ట్రీట్ చేయగలరా మేడం? డెఫినెట్ గా అండి. వాళ్ళకి అంటే నివారణ చర్యలు గానీ, ఉపశమనం గానీ ఎలా ఏం చేస్తే తగ్గిపోతుందని చెప్పగలరా అండి? అవునండి, చెప్తాను. అంటే ఏంటి ఆ సీక్రెట్స్ ఏమైనా ఉంటాయా, లేకపోతే వాళ్ళకు ఉన్న డిపెండింగ్ అపాన్ ద ఇష్యూ, వాళ్ళకి క్రైటీరియా రూట్ కాజ్ ఏందో తెలుసుకుని దానిపైన మనం థెరపీస్ ఇస్తూ ఉంటాం. రీసెంట్ గా ఇది వస్తున్నాయి, ఇంకేమైనా వస్తున్నాయి మేడం? చాలా మటుకు 70% ఓసిడి కేసెస్ వస్తాయండి. తర్వాత యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవే ఉంటాయి. స్ట్రెస్. ఓసిడి కేసు అంటే ఏంటి మేడం? ఓసిడి అంటే ఓసిడి అంటే అబ్సెసివ్ కంపల్షన్ డిసార్డర్. ఇక్కడ ఏంటంటే ఎవరైనా నన్ను ఏదో చేస్తారని, అందులో కూడా చాలా కేటగిరీస్ ఉంటాయి. అందరికీ అన్ని ఉండాల్సిన అవసరం లేదు. మేబీ 1 or 2 సిమ్టమ్స్ కూడా ఉండొచ్చు. ఎవరైనా ముట్టుకుంటారు, బయటికి వెళ్ళొస్తే చేతులు కడగడం, ఇంట్లో ఉన్నా కానీ చాలా సార్లు చేతులు కడగడం, స్విచెస్ ఆన్ ఆఫ్ చేయడం, బోల్ట్లు పెట్టడం తీయడం, ఆర్ఎల్స్ ఎవరైనా ఇంటికి వచ్చి వెళ్ళగానే అది మాప్ చేసుకోవడం, క్లీన్ చేసుకోవడం, మనం కోవిడ్ లో చేసిన విధంగా అలాంటి చాలా సిమ్టమ్స్ ఉన్నాయండి. మరి ఇంట్లో సభ్యులు ఎవరైనా వద్దు అలా చేయొద్దు అని చెప్పకూడదు అంటారు. అలా వద్దు ఎందుకు అలా చేస్తున్నారు? తప్పకుండా చెప్పొచ్చండి. కానీ ఇంట్లో వాళ్ళే కదా, వాళ్ళు వినరండి. అదే సైకాలజిస్ట్ త్రూ వెళ్తే డెఫినెట్ గా ఫాలో అవుతారండి. నాకు ఒక ప్యాటర్న్ ఉంటుంది వర్క్ చేసేది, దాని త్రూ చేస్తే వాళ్ళు డెఫినెట్ గా ఇంట్లో సభ్యుల మాట వినరు. ఇప్పుడు ఇంట్లో మాటలు టీనేజర్స్ కానీ పిల్లలు కానీ వినుంటే టీచర్స్ మాట వింటారు ఎక్కువగా. అదే ఇంట్లో వాళ్ళ మాట వినరు. సో అందుకనే కదా ఈ మధ్య సైకాలజిస్ట్, కౌన్సిలర్స్, టీచర్స్, సమ్ అథారిటేటివ్ ఫిగర్ వాళ్ళకి కావాలండి ఫాలో అవ్వాలంటే. రచిత మేడం, నేను మన ఇంటర్వ్యూ ఉందని తెలిసి మా ఫ్రెండ్స్, నేబర్స్ అందరిని అడుగుతున్నానండి. అడుగుతుంటే వాళ్ళు చెప్పిన ఒక విషయం ఏంటంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పాప ఉందంటే, మ్యారేజ్ అయిన పాప ఉంది. లేచిన తర్వాత ఒక 2 hours 3 hours తను మాట్లాడేంత వరకు కూడా మాట్లాడుతుంటదంట. మా ఫ్రెండ్ వాళ్ళ డాక్టర్ అనమాట. వీళ్ళు వెళ్ళి మా ఫ్రెండ్ వెళ్ళి మాట్లాడదానుకో, డాడీ తర్వాత మాట్లాడండి, తర్వాత అలా చెప్తుందంటండి. ఏంటి ఒక కారణం ఏంటి ఏమంటుంటారు? అది మనం తనతో కనుక్కోవాలండి. అంటే లాస్ట్ నైట్ నిద్ర పట్టలేదా, డైలీ నిద్ర సరిగ్గా పట్టకపోవటమా, ఏ టైంకి పడుకుంటుంది, ఆర్ఎల్స్ చాలా మంది ఈ మధ్య 1-2 o'clock వరకు ఫోన్ చూసి లేట్ నైట్స్ పడుకోవడమా, ఆర్ఎల్స్ పేరెంట్స్ మాట్లాడే విధానం నచ్చట్లేదా, అంటే వాళ్ళ వాయిస్ చూసినా, కొంతమంది టోన్ చూసినా కానీ ఇరిటేషన్ వస్తుంది. ఆర్ఎల్స్ వాళ్ళు మాట్లాడగానే చెప్పే విధానంని బట్టి ఏం మాట్లాడతారు అన్నది కూడా ఇంపార్టెంట్ యాక్చువల్గా ఇక్కడ. జనరల్ గా వాళ్ళ ఫాదర్ ఏం చెప్పారు, నాకేం చెప్పాడు, అది చేయొద్దు ఇది చేయొద్దు పొద్దున్నే లేచిన చెప్తారట. ఇన్స్ట్రక్షన్స్ కదండి. ఇప్పుడు టీనేజ్ నుంచి ఎవరికైనా అండి ఇన్స్ట్రక్షన్స్ ఎక్కువగా ఇస్తే నచ్చదు. ఇప్పుడు 12-13 అవగానే పిల్లలకు ఊరికే వెళ్ళి స్నానం చేయరా, ఇది చేయరా అని పదే పదే చెప్తూ ఉంటారు పేరెంట్స్. బట్ దే డోంట్ లైక్ ఇట్. మనం చెప్పకుండానే వాళ్ళు చేసేలా మనం రొటీన్ క్రియేట్ చేయాలి. దట్ ఈస్ ద బెటర్ వే అంటాను. మనం పదే పదే చెప్తుంటే వాళ్ళు కావాలని డిలే చేస్తారే తప్ప వాంటెడ్లీ చెయ్యరు. దానికి ఏంటంటే ఏ పద్ధతులు అవలంబించినప్పుడు మనం చెప్పాలి, మీరు చెప్పినట్టు స్నానం చేయించాలి, లేదంటే బుక్స్ అని సర్దుకోమని చెప్పాలి, బట్టలు సరిగ్గా సర్దుకోమని చెప్పాలి. మనం పదే పదే చెప్తుంటే వీళ్ళను కూర్చోకుండా ఏదో పని చేస్తున్నారన్న ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు పిల్లలకు. బికాస్ వాళ్ళకి అది ఆడుకునే టైం.
సో ఇన్ డే అన్ని టాస్క్స్ ఇవ్వకుండా ఇప్పుడు ఒక 3-4 days లో డైలీ 1 టాస్క్ ఇచ్చి మన టార్గెట్ ఏంటంటే వాళ్ళతో పని చేయించడం. సో అది చెప్పే విధానం ఏంటంటే ఈ రోజు ఈ టైంలో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, వాడు ఎలా చేస్తాడో వదిలేద్దాం వాడికి, కానీ వాడు చెయ్యాలా, ఇది టార్గెట్, ఈ వర్క్ నువ్వు చేయాలి. ఇందాక నేను చెప్పిన కేసు ఒక లేచిన తర్వాత 2 hours 3 hours మాట్లాడదాన్ని అంటాడు. వాళ్ళు ఏం చేయాలి, మన ట్రీట్మెంట్ అని ఇప్పించాలా లేకపోతే వదిలేయచ్చు అంటారా? అంటే వాళ్ళని డెఫినెట్ గా ఒక కౌన్సిలర్ దగ్గర తీసుకెళ్లి అబ్జర్వ్ చేయాలండి. అది ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది, తన పర్సనాలిటీ ఏంటి, తన వ్యక్తిత్వం ఏంటి, తనకి ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా, ఆల్రెడీ తన లోపల ఫస్టే డిస్టర్బెన్స్ ఉండి వీళ్ళు వచ్చి ఏదో చెప్తుంటే ఇంకా చిరాకు పడుతుందా, ఆర్ఎల్స్ కొంతమందికి ఈ మధ్య కళలు అని కూడా వస్తాయి, కళల వల్ల డిస్టర్బెన్స్ అని కూడా చెప్తుంటారు మాకు. సో అదేంటి అనేది డీటెయిల్ గా కనుక్కుంటే తప్ప మనం అది పర్సన్ టు పర్సన్ ఉంటుంది. ఉంటుంది. వాళ్ళు రమ్మంటే నాకేం లేదు, నేను ఎందుకు రావాలి, నాకు తెలుసు అలా అన్నారు కూడా ఏం చేస్తా ఉంటారు. దిస్ జనరేషన్ హస్ బికమ్ సో మెచ్యూర్ సార్. అందరూ కూడా మాకు కావాలి అని కూడా చెప్తున్నారు. డిస్టర్బెన్స్ ఉన్న స్టూడెంట్స్ కానీ అడల్ట్స్ కానీ టీనేజర్స్ కానీ వి వాంట్ అ సైకాలజిస్ట్ అని కూడా చెప్తున్నారు. వాళ్ళు ఎవరైనా ప్రత్యేకంగా రానంటున్నారంటే త్రూ అ పర్సన్ ఎవరితో అయితే వాళ్ళు బాగా వింటారో వాళ్ళ త్రూ చెప్పించవచ్చు. ఇప్పుడు మేబీ తనకు మీ మాటే వినబుద్ధి అవ్వట్లేదు, యాజ్ అ పేరెంట్ మీ ఫాదర్ మీరే చెప్తున్నారు, డెఫినెట్ గా వినరు. ఎవరి మాట అయితే తను వింటుందో వాళ్ళ త్రూ స్లోగా చెప్పిస్తే డెఫినెట్ గా వింటారు. ఆ టెక్నిక్ ఉపయోగించాలన్నమాట. ఇంకా మా ఇంటి పైన ఒక పోర్షన్ ఉందన్నమాట అండి. వాళ్ళు ఏంటంటే ఎక్కువగా చెప్పేది ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్కి ఇద్దరు కూడా బల్లి అంటే బల్లి అన్నా బొద్దింకన్నా చాలా భయం అనమాట అండి. వైఫ్ కండి హస్బెండ్ ఇద్దరికేను. ఆ బెడ్రూమ్ లోకి వెళ్ళింది అనుకోండి, అరుపులు కేకలు ఏంటని చూస్తే బెడ్రూమ్ లోకి బల్లి వచ్చింది అంకుల్ అని చెప్పారండి. అంటే ఏంటి అంటే అప్పుడు ఒక పని మనిషో లేకపోతే ఎవరో ఒక వర్కరో ఎవరికి వాచ్మెన్ పిలిపించి దాన్ని బయట పంపించేంత వరకు కూడా వాళ్ళు ఆ రూమ్ లోకి వెళ్ళేవారు కాదు. అంటే వాళ్ళకి ఏదైనా ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు, అంటే సడన్ గా బెడ్ లో నుంచి బలి రావడము అలా ఏదైనా ఎక్స్పీరియన్స్ అయిందా కనుక్కోవాలి మనం. లేకపోతే చిన్నప్పటి నుంచి కొంతమందికి బల్లులు ఉంటాయి, యూజువల్ గా చాలా మందికి ఉంటుందండి బల్లులు బొద్దింకులు ఏదైనా భయం, అందువల్ల కావచ్చు. దేనికైనా ఒక రీజన్ ఉంటుందండి, ఆ రీజన్ ని కనుక్కుంటే దెన్ వీ కెన్. వాళ్ళు కూడా మీరు ట్రీట్ చేయగలరు. అవునండి. అంటే ఆ భయాన్ని బొద్దింక గానీ లేదంటే కొంతమంది వితంతువులు చూసారనుకోండి భయపడుతుంటారు, వాళ్ళ పక్కన చూసిన కూర్చోడానికి కానీ వాళ్ళు వెళ్ళి మళ్ళీ స్నానం చేసేంత వరకు ఎవరిని పట్టుకోరు, ఇంకా ఏదో ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఇక్కడ కల్చరల్ కాన్సెప్ట్ ఒకటి ఉంది సార్, అది భయపడే వాళ్ళు ఏమైనా బ్రాహ్మణ్స్ యాక్చువల్ గా, అంటే పర్టిక్యులర్ మడి ఆచారాలు పాటించే వాళ్ళ, లేకపోతే ఎందుకని ఆ భయము అంటే ఇప్పుడు చూడు వితంతు అంటే తను వాళ్ళని చూస్తే అది వైరస్ కాదు కదా వచ్చేది, తనని చూడగానే మనకేమీ జరగదు, వాళ్ళని అలా ట్రీట్ చేయడం కూడా మంచిది కాదు, కానీ ఎందుకని అలా చేస్తుంది, ఏదైనా మడులు ఆచారాలు పూజలు ఆ కల్చరల్ డిఫరెన్సెస్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అది వాళ్ళు తెలుసుకుంటే గానీ అంటే వాళ్ళతో పేషెంట్ మాట్లాడితే గానీ మనకు తెలియదు అన్నమాట. ఒకసారి నాకు పీడకలలు వచ్చేసి చెప్పేసి దుప్పట్లు తలగళ్ళు దాని మీద బట్టలన్నీ తీసేసి ఉతికేస్తారంట కొంతమంది, అదొకటి చూసాను కేసు మేడం. అది కాకుండా వాళ్ళకి ఇంకేమైనా సిమ్టమ్స్ ఉన్నాయా సార్, గమనించారా ఇంకేమైనా సిమ్టమ్స్? మీరు చెప్పినట్టు ఇది ఒకటి వితంతు అని చెప్పి వాళ్ళు చూసిన ఒకటి, అది కాకుండా కూడా ఇంకేమైనా ఉన్నాయా సిమిలర్ గా? అంటే ఇవన్నీ కూడా కొంచెం లేబులింగ్ చేయలేమండి, ఇంకా వాళ్ళ డీటెయిల్ హిస్టరీ తీసుకుంటే అది ఓసిడి కింద వస్తుందా అనేది చూడొచ్చు అన్నమాట. ఇప్పుడు కళ వచ్చినప్పుడు కళకు భయపడతారో పక్కనున్న వాళ్ళకి షేర్ చేసుకుంటారు, వాళ్ళు ఎందుకు బెడ్షీట్లు దుప్పట్లు ఉతుక్కుంటున్నారు, దాంతో ఏం పోదు కదా, కళ అనేది తలలో నుంచి పోవాలి తప్ప దుప్పట్లో నుంచి పోదు, ఎందుకు అలా చేస్తున్నారు అంటే మీ దగ్గర కౌన్సిలింగ్ వస్తే దాన్ని రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంది. తర్వాత మేడం నేను ఒక ఫ్యామిలీ చూసాను అనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో అనుకుంటున్నారంట, ఏదో మంచి పని చేద్దామని, ఇంట్లో ఇంట్లో వాళ్ళు పక్క వాళ్ళు ఎవరో ఆ తుమ్ముడు వినపడిందండి, హాచ్యం తుమ్మారు. అబ్బా నేను కరెక్ట్గా ఈ మంచి పని చేద్దాం అనుకున్నాను, ఈ మంచి ఆలోచిస్తున్నాను, ఇది ఊరు వెళ్దాం అనుకున్నాను, లేదంటే ఇది కొందాం అనుకున్నాను, ఇది చేద్దాం అనుకున్నాను, కరెక్ట్గా తుమ్మేశారు, తమ్ముడు తుమ్మాడు, లేకపోతే బాబాయ్ తుమ్మేశాడు, లేకపోతే ఇంటి ఎదురున్న వాచ్మెన్ తుమ్మేశాడు, ఇలా అంటున్నారండి. దీన్ని ఏంటి అన్నా రెక్టిఫై చేయొచ్చు అంటారా, నిజంగా తుమ్ములు పట్టించుకోవాలంటారా? వీళ్ళు రెక్టిఫై చేయొచ్చండి. తుమ్ము అనేది వైరస్ వల్లనో వెదర్ వల్లనో వచ్చేది,
అంటే ఇప్పుడు ఈ సీజన్ లో అందరు తుమ్ముతూనే ఉంటారు. అవునండి. అట్లా అని ఇంకా తుమ్మారని మనం చేసే ఇంపార్టెంట్ పనులు మానుకోలేం కదా. ఇది మళ్ళీ మూఢనమ్మకం కూడా కావచ్చు, ఇది మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ బిలీఫ్స్ కూడా కావచ్చు. కానీ నాకు తెలిసి ఇప్పట్లో అంతగా పట్టించుకోవట్లేదు. ఒకవేళ పట్టించుకున్నా వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీని చూడాల్సి వస్తుంది మనకు. ఓకే, ఇప్పుడు వాళ్ళ చూసామనుకోండి అసలు వాళ్ళు ఏం పట్టించుకోరండి, అలా ప్రతిదీ లైట్ గా తీసుకుంటారు. ఓకే, వాళ్ళ మదర్ ఏమో తీసుకుంటది కానీ ఫాదర్ అసలు తీసుకోరు. అదే అండి, మదర్ నుంచి వచ్చింది కదా ఇక్కడ. ఇప్పుడు మదర్ మోస్ట్లీ వి కాపీ ద థింగ్స్ ఫ్రమ్ అ మదర్, ఫీమేల్ పేరెంట్. ఎందుకంటే చాలాసేపు వాళ్ళతోనే ఉంటాం డే మొత్తం. తను మాకు ఒక లాస్ట్ వీక్ ఒక కేసు వచ్చిందండి. ఒక అమ్మాయికి ఓసిడి. ఏంటంటే పేరెంట్స్ మాట్లాడుకునే విధానం ఇంట్లో, అమ్మమ్మలు కానీ నానమ్మలు అదంతా పెట్టుకుని, ఈ అమ్మాయి సెన్సిటివిటీ వల్ల వాళ్ళకి నలుగురు అమ్మాయిలు, కానీ ఈ అమ్మాయి చాలా ఎఫెక్ట్ అయింది. ఎందుకు అంటే సెన్సిటివ్ కిడ్ కాబట్టి, అన్ని తీసేసుకుంది కాబట్టి. లైక్ ఇంట్లో పడుకుంటే గజ్జల సౌండ్ వస్తుందని, కానీ నిజంగా వస్తుందా? నిజమండి, ఏదో గజ్జల సౌండ్ వినబడుతుంది, ఏదో పాట వినబడుతుంది, అదేదో ఇంట్లో నెయ్యి ఒలికిపోయింది, బయటికి వెళ్ళకూడదు, అపశగునం ఏదో అంటారు కదా, అలా అని. అంటే ఇదంతా బిలీఫ్స్, ఫ్యామిలీలో సెట్ చేసిన బిలీఫ్స్ ని మనం ఫాలో అవుతాం. సో ఆ బిలీఫ్స్ ని ఎంతవరకు ఫాలో కావాలా అంటే మనం ఇప్పుడు ఇక్కడ బిలీఫ్ సిస్టమ్ పైన వర్క్ చేస్తాం థెరపీలో. సో దాని త్రూ వాళ్ళకి లాజిక్స్ అర్థమయ్యి దెన్ దే స్టార్ట్, వాళ్ళు కూడా కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. రీసెంట్ గా డిఫరెంట్ జనరేషన్స్ ఉన్నాయని, జనరేషన్ ఆల్ఫా, జనరేషన్ బీటా, జెన్ జెడ్ ఏదో చెప్తున్నారండి. అలాగా నాకు అబ్బో జనరేషన్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయంటే అని అనిపించి, ఈ టీనేజర్లతో పర్టికులర్ గా అప్పుడు మనం ఆల్ఫా కింద తీసుకున్నాం అనుకోండి. ఆల్ఫా అంటే 2010 నుంచి 2024 వరకు పుట్టిన వాళ్ళని ఆల్ఫా జనరేషన్ అంట. ఆ టీనేజర్లతో తల్లిదండ్రులు ఎలా ఉంటే మంచిది అంటారు మేడం? సరే, డిపెండ్స్ అపాన్ మళ్ళీ ప్రతి మనిషికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది, దాన్ని బట్టి మనం ఉండాల్సి వస్తుంది. జనరల్ గా చెప్పలేము, మనం జనరల్ గా చెప్పలేమండి. ఇప్పుడు ఒకరిని స్ట్రాంగ్ గా తిట్టి చెప్తే వింటాడు, ఒకరేమో కొంచెం ప్లెజెంట్ గా చెప్తే వింటారు. బట్ మోస్ట్లీ వెన్ కమింగ్ టు టీనేజ్ కొంచెం ఫ్రెండ్లీగా ఉంటేనే బాగుంటుంది సార్. ఆ స్ట్రిక్ట్నెస్ అనేది యాజ్ అ పేరెంట్ వీ హ్యావ్ టు కమ్ డౌన్. ఆ స్ట్రిక్ట్నెస్ అనేది పనికి రాదు సార్. బట్ ఎప్పుడైతే మనం అలా చేస్తామో, ఎక్కువ రెస్ట్రిక్ట్ చేస్తామో, వాళ్ళు ఇంకా స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఏ ఉంటాయి, కానీ వాళ్ళు ఏమి మారారు సార్. ఇప్పుడు టీనేజర్లు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడండి, ఆ ఫ్రెండ్ కి వాడికి సిగరెట్ అలవాటు, లేకపోతే ఇంకేదన్నా ఆడపిల్లలు ఏడిపించే అలవాటు ఉందనుకోండి, అతను బ్యాడ్ బాయ్ అని తెలుసు, కానీ వీడు వెళ్ళి ఆ అబ్బాయితో మాట్లాడుతున్నాడు. ఏం చేస్తే బాగుంటుంది, ఎలాగ కంట్రోల్ చేయమంటారు? సార్ ఎందుకు ఆపడం, మాట్లాడొద్దని. ఎంతమందితో కలవద్దని అలా ఆపుతారు మీరు? ఆపలేం కదా. మనం చిన్నప్పటి నుంచి ఒక మారల్స్ నేర్పించుకుంటూ వచ్చాం మన పిల్లలకు. మనం చిన్నప్పటి నుంచి బ్యాడ్ టచ్, గుడ్ టచ్, బ్యాడ్ బిహేవియర్, గుడ్ బిహేవియర్ అని నేర్పిస్తూనే వచ్చాం. వాడికి వాడు చెడని తెలిసినా మాట్లాడుతున్నా వీడి బౌండరీస్ తెలుసు కదా. మన అబ్బాయికి అయితే మన బౌండరీస్ తెలుసు. అదే మన బంగారం మంచిదైతేనే ఒక సామెత ఉంది. మీరు చెప్పినట్టు మన అబ్బాయి మంచి, మన అమ్మాయి మంచి వాళ్ళు అయితే అవతల వాళ్ళు ఎంత ఉన్నా మేబీ అప్పుడు కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కానీ 100 లో 30% ఛాన్సెస్ బ్రేక్ అయ్యేది ఉంటాయి. 70% అగైన్ హీ రిమెంబర్ హిస్ మారల్స్. వాళ్ళ పేరెంటింగ్ గురించి గుర్తు పెట్టుకుంటాడు ఏం చేసే ముందు. తర్వాత మా పిల్లలు అంటే ఎవరన్నా మనల్ని విమర్శిస్తున్నారు అనుకోండి, ప్రతిదీ విమర్శ. ఫర్ ఎగ్జాంపుల్ నేను మహాభారతం చూశాను. చూస్తే అర్జునుడు నేను యుద్ధం చేయనని చెప్పేసి, నేను చేయను, మా అందరూ మా రిలేటివ్సే నేను యుద్ధం చేయను అంటాడు. కానీ కృష్ణుడు వెళ్ళి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, గీతోపదేశం చేస్తాడు. అంటే నేను ఆ పని చేయను అన్న వాళ్ళ చేత పని చేయించాడు. అదే కర్ణుడి దగ్గర శల్యుడు ఉండేవాడండి. నువ్వేం చెయ్యవు, నువ్వు అది ఇది అని తిడుతూ ఉండేవాడండి. వాళ్ళిద్దరు కూడా రథసారథులు, ఇద్దరు డ్రైవర్సే. కృష్ణుడు కూడా డ్రైవరే. మన భాషలో చెప్పాలంటే కర్ణుడికి డ్రైవర్ ఏమో శల్యుడు. ఎప్పుడు విమర్శించడు, నీకు రాదు, నువ్వు అది ఇది అని విమర్శిస్తూ ఉండేవాడండి. ఇక్కడేమో పొగుడుతూ ఎలా సరి చేసుకుంటూ ఉన్నారంట. ఇలా మన జీవితంలో కూడా ఎవరన్నా మన అస్తమానం విమర్శిస్తుంది అనుకోండి, ఏం చేస్తే అది ఎలా ఎదుర్కోవాలంటారు? ఆఫీసులు అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, చుట్టాలు అవ్వచ్చు. యాక్చువల్గా మా దగ్గరకు వచ్చే చాలా మంది కేసెస్ దీని వల్ల కూడా వస్తారండి. మీరు అన్నారే మెంటల్ హాస్పిటల్ అంటే, అందువల్లే కాదు, ఇలాంటి కేసెస్ కూడా చాలా ఉంటాయి. ఇలా విమర్శలకు వెళ్ళిన వాళ్ళు చాలా లో కాన్ఫిడెన్స్, లో సెల్ఫ్ ఎస్టీమ్ కి గురవుతూ ఉంటారు.
వాళ్ళకు ఒక ఏది చేయాలన్నా కానీ కాన్ఫిడెన్స్ ఉండదు, నెగిటివ్ థాట్స్ వస్తాయి, నేను చేయగలనా లేదా అన్న డౌట్ తో వస్తూ ఉంటారు. వాళ్ళతో మేము మళ్ళీ థెరపీస్ చేస్తామండి. విమర్శించే వాళ్ళను గమనించాలా. ఇప్పుడు విమర్శించే వాళ్ళు మీకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్నారు, నిజంగానే తెలివైన వాడయ్యాడు అంటే మీకు మంచి చెప్తున్నాడు అనుకోవచ్చు. అంటే మళ్ళీ మనం తీసుకునే విధానం కూడా ఫస్ట్ మనలో అంత పాజిటివిటీ ఉండాలా. ఇతను నాకన్నా పెద్ద, ఇతను కొంచెం తెలివి ఉంది, సో నేను యాక్సెప్ట్ చేయాలా అండ్ దెన్ గోయింగ్ ఫార్వర్డ్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలా అనుకోవాలి. విమర్శించే వాళ్ళు మనకన్నా తక్కువగా ఉన్నారు, వాడు ఏమి చదవడు, వాడు ఎక్కడ ఫిట్ లేడు, సో వీళ్ళని పట్టించుకోవాలా వద్దా సార్? అది ఏం చేయమంటారు, అది పట్టించుకోకూడదు. అంటే ఆ క్లారిటీ విమర్శింపబడిన వాళ్ళకు ఉండాలి. ఎవరైతే కొద్దిగా ఇబ్బంది అదే వీళ్ళకి విమర్శలు ఎదుర్కొన్నారో వాళ్ళు ఆలోచించాలి, తనకన్నా ఎక్కువ తెలివితేటలు ఉన్నాయా లేదా తనకన్నా తక్కువ. సో యూజువల్ గా ఇక్కడికి వచ్చే వాళ్ళకు ఆ క్లారిటీ అనేది ఉండదండి. మనం వచ్చాక థెరపీ త్రూ స్లోగా వర్క్ చేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళకి ఆ క్లారిటీ వచ్చి కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. అందుకని యూ హ్యావ్ టు అప్రోచ్ సమ్ మెంటర్ అని అంటారు. అయితే అప్పుడు వాళ్ళకి ఆ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు అదే పక్కన ఫ్రెండ్ అనుకోండి, ఈ విధంగా చెప్పరు వాళ్ళు, పట్టించుకోకు వదిలేసి, పట్టించుకోకు సర్లే అని అప్పటికప్పుడు అడ్జస్ట్ చేస్తారే తప్ప కంప్లీట్ గా వాళ్ళని ట్రీట్ చేయరు. మేమేం చేస్తామంటే కంప్లీట్ గా ఎందుకు విమర్శింపబడ్డారు, నిజంగానే తనలో ఆ ఫీచర్స్ ఉన్నాయా, ఫీచర్స్ ఉంటే వర్క్ ఫార్వర్డ్ అంటాం, ఫీచర్స్ లేవనుకోండి ఎందుకు పట్టించుకోవాలా, ఎవరు అంటున్నారో అదంతా వర్క్అవుట్ చేస్తాం. అంటే నేనైతే ఏం చెప్పానంటే దాంట్లో కంటెంట్ చూడమంటున్నాను. ఏటా డ్రెస్సులు అది ఏటా పిచ్చిగా అని అన్నది, అది నిజంగానే పిచ్చిగా ఉందా డ్రెస్, ఎగ్జాక్ట్లీ, లేకపోతే ఏమైనా తేడా ఉందా, అతను మన మంచి గురించి చెప్పాడా, లేకపోతే మన డ్రెస్ ఎంత బాగున్నా సరే అతను అంటున్నాడా. అలా అంటే బహుశా నేను ఈర్ష్య అని చెప్పాను. నేను అంటాం నువ్వంటే జలసే ఉండొచ్చు, నాకున్న నాలెడ్జ్ చెప్పాను మేడం. అదే మంచి నిజంగా బట్టను ఉడిపోయి ఉండొచ్చు, డ్రెస్ బాగుండొచ్చు, చూసుకునే దాన్ని కంటెంట్ చూడు, అది నీకు ఉపయోగపడితే నువ్వు ఫాలో అవ్వు, లేదంటే దాన్ని పట్టించుకోవద్దని చెప్పాడు. కానీ ప్రతిసారి విమర్శింపబడిన వాళ్ళు అంత ఈజీగా తీసుకోవట్లేదు. అది వాళ్ళు అలాంటి వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్తారు, చాలా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, అలా ఉంటారు. అటువంటి వాళ్ళకి మీరు ట్రీట్మెంట్ ఇస్తారు. ఇప్పుడున్న జనరేషన్ పేరెంట్స్ కూడా చిన్న డౌట్ మేడం, పిల్లల్ని ఎప్పుడు ప్రోత్సహించాలి, ఎప్పుడు దండించాలి, అది అసలు అది తెలియట్లేదేమో నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఈ జనరేషన్ పేరెంట్స్ కి. గ్లాసు నేను ఎందుకంటే ఒక గ్లాసు చేతిలో పడిపోయిందండి, అది కావాలని కాదు, అక్కడ తిట్టాలా లేకపోతే దండించాలా లేకపోతే ఏం చేస్తే మంచిది. ఇప్పుడు గ్లాసు చేతిలో జారి పడిపోయింది, పగిలిపోయింది, ఆ పేరెంట్ ఎలాగా రియాక్ట్ అవ్వాలంట? ఇక్కడ సార్ పేరెంటల్ ఎమోషన్స్ కూడా అంటాను నేను. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ కి ఎక్కువ డిస్టర్బ్డ్ ఉంటారు, వాళ్ళ ఓన్ ఎమోషన్స్ కి చిన్న గ్లాస్ పగిలినా కానీ ఎంతగానో అది పెద్దగా చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ దే ఆర్ డిస్టర్బ్డ్, దే హ్యావ్ టు వర్క్ ఆన్ దేర్ సెల్ఫ్. చిన్న గ్లాస్ ని గ్లాసే కదా తుడిచేసి అన్నారు అనుకోండి, అది ఈజీగా అయిపోతుంది. వాళ్ళకున్న డిస్టర్బెన్స్ వల్ల దాన్ని ఎక్కువగా చేస్తారు, పెద్దగా దండిస్తారు. దేనికి ఎంత దండించాలో ఆ లెంత్ ఇంటెన్సిటీ కూడా తెలియాలి వాళ్ళకి. అది ఎప్పుడు ప్రోత్సహించాలి, ఎప్పుడు తిట్టాలి, అదే సార్. అంటే పేరెంటల్ మెచ్యూరిటీ కూడా అంటాను, వాళ్ళ ఓన్ డిస్టర్బెన్సెస్ అంటాను. ఐ ఫీల్ ఎవ్రీ పేరెంట్ హ్యావ్ టు గో త్రూ సైకాలజీ దిస్ జనరేషన్. ఇప్పుడు చిన్న వాటికి కూడా పెద్దగా అరిచారనుకోండి, పెద్దదానికి అరిచినా కానీ ఇంకా వాళ్ళకు లైట్ అయిపోతుంది, అందుకే పేరెంట్స్ మాట వినరు, ప్రతిదానికి తను అరుస్తుంది అని ఉంటుంది. చిన్నదానికి చిన్నగా తీసేసి పెద్దది నిజంగానే ఏదో అయితే తను ఇప్పుడు వదలదు నన్ను అన్న భయం, అనక ముందే ఆ భయం అనేది ఉండాలి. దానికి అరవనవసరం లేదు సార్, జస్ట్ ఆ కనెక్షన్ ఉండాలి పేరెంట్ కి చైల్డ్ కి, ఆ కనెక్షన్, ఆ బాండింగ్ ఉంటే చాలు. నేనేమంటే ఆ గ్లాస్ పడేసాడు కదా అప్పుడు మాట్లాడకూడదు అంటాను నేను, అప్పుడు మాట్లాడద్దు. ఆ తర్వాత నువ్వు వాడు గ్లాస్ పడిపోయినందుకు భయపడుతున్నాడు నాకు తెలిసినంత వరకు. నేనున్న పరిస్థితిలో నా చేతిలో నుంచి గ్లాస్ పడిపోతే అదే గ్లాస్ పగిలిపోయిందని నాకు బాధ ఉంటుంది. కావాలని ఇసురు కొట్టడం వేరు, చేతి నుంచి పడిపోవడం వేరు. నేనేం చెప్పానంటే పడిపోయింది కదా కింద, వెయిట్ చేయి. ఆ తర్వాత అతను అతను ఒక వినే స్థితిలో ఉన్నప్పుడు అదేంటి భయంగా ఉన్నాడు, లేదంటే నువ్వు ఏమైనా తిడితే కూడా రియాక్ట్ అవ్వచ్చు. ఆ తర్వాత సాయంకాలం లేదా మర్నాడు నిన్ను అలా చేసావు కదా, అలా చేయకూడదు,
చాలా జాగ్రత్తగా ఉంచుకున్నాను అలా చెప్పాలమ్మా నాకు అనిపిస్తుంది. ఫస్ట్ థింగ్ సార్, పేరెంట్స్ కి అంత టైం ఉంటుందా, అంత పేషెన్స్ ఉంటుందా? అదే. సెకండ్ థింగ్, ఆ బాబు అది గుర్తుపెట్టుకుంటాడా ఇమీడియట్ గా చెప్పకపోతే? సెకండ్ థింగ్ ఏంటంటే అది గ్లాసే కాబట్టి గ్లాస్ ని గ్లాస్ లాగే ట్రీట్ చేసేసి వదిలేయొచ్చు. సెకండ్ థింగ్, నువ్వు చేసావు కాబట్టి క్లీన్ ద మిస్టేక్, నువ్వే పడేసావు కాబట్టి నువ్వు క్లీన్ చేసేసి, అక్కడ తన బర్డన్ తగ్గుతుంది, అతను ఇంకోసారి పడేయకుండా నేర్చుకుంటాడు. నేను ఎందుకు అడుగుతున్నానంటే వీడు పేరెంట్ మదర్ ఫాదర్ అరిచారుకోండి, ఏ నీ చేతిలో నుంచి పడలేదు ఇదివరకు ఎప్పుడు అంటారు సార్, అలా అనేస్తున్నారండి. పెద్దోడు అనుకోండి, ఒక 11th 9th క్లాస్ 10th క్లాస్ అనుకోండి, ఏ నీ చేతిలో నుంచి ఎప్పుడు పడలేదా అలా అంటూ నేను విన్నాను నేను. సార్ 9th 10th కాదు, 6th 7th వాళ్ళు కూడా అలా అంటారా? ఓకే మేడం. అందుకే నేను ఏమంటానంటే కొద్దిగా సైలెంట్ గా ఉండి వాళ్ళని అబ్జర్వ్ చేయమని చెప్తాను. వాళ్ళ అబ్బాయిని కానీ ఆ స్టూడెంట్ కానీ అబ్జర్వ్ చేయ. టీచర్ అయితే అనుకోండి తిట్టేయడమే పట్టుకుని, హోంవర్క్ చేయలేదు అన్నా అనుకోండి, ఎందుకు హోంవర్క్ చేయలేదు, కారణం ఏంటి, రోజు చేయట్లేదా లేదా ఆ ఒక్కరోజు చేయలేదా, అలా కూడా చూడాలని చెప్తాను టీచర్ ఇస్తాడు. కొన్ని పేరెంట్స్ అన్ని కూడా మీరు చెప్పినట్టు కొద్దిగా వాళ్ళు దీన్ని ఈ జనరేషన్ ఎస్పెషల్లీ పేరెంట్స్ కొద్దిగా మెంటర్ అంటారు కదండి, వాళ్ళు కూడా కొద్దిగా కోచింగ్ కానీ టీచింగ్ కానీ ప్రీచింగ్ కానీ తీసుకోవాలేమో అనిపిస్తుంది నాకు. అవును సార్, యాక్చువల్ గా ఇప్పుడైతే స్కూల్స్ లో అందరికీ యాజ్ ఎ సబ్జెక్ట్ గా కూడా పెట్టాలి అని అంటాను నేనైతే. స్కూలింగ్ నుంచి అందరికీ ఉండాలి, బికాస్ డిస్టర్బెన్స్ స్కూల్ లెవెల్లో కూడా ఉంది సార్. టీచర్స్ ప్రెషర్ అని, టీచర్స్ పార్షియాలిటీ అని టార్గెట్ చేస్తారు. మోస్ట్ కామన్ వర్డ్ యూస్ బై ద స్టూడెంట్స్ ఇస్ టీచర్స్ టార్గెట్ చేశారు నన్ను. మిగతా వాళ్ళు ఏం చేసినా ఏమంటారు, నన్ను మాత్రం టార్గెట్ చేస్తారు, నన్ను మాత్రం చిన్న విషయం ఉన్నా వెంటనే కేకలేస్తారు, తిడతారు అని చెప్తున్నారు. అవునండి. అటువంటి పిల్లలకు మనం ఏం చెప్తే బాగుంటుంది సార్? అది మళ్ళీ పర్సనల్ కౌన్సిలింగ్ విత్ ద చైల్డ్. ఈ మధ్య స్కూల్స్ లో కూడా కౌన్సిలర్స్ కంపల్సరీ అయిపోయింది. మన గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా రూల్ పెట్టింది దట్ ఎవ్రీ స్కూల్ షుడ్ హ్యావ్ అ కౌన్సిలర్. అది ఒక చాలా ప్లస్ అయింది మనకు. బికాస్ ఆ అమ్మాయి టార్గెట్ అయిందంటే ఎందువల్ల అయింది కూడా అబ్జర్వ్ చేయాలి. క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ చేయాలా, మనం స్టూడెంట్స్ తో ఎలా ఉంటుంది అబ్జర్వ్ చేయాలా, టీచర్స్ తో ఎలా ఉంటుంది అబ్జర్వ్ చేయాలా, ప్రతి సిచ్యువేషన్ లో అబ్జర్వ్ చేసి తనని కౌన్సిల్ చేయాల్సి వస్తుంది. మేడం, ఇంట్లో ఫైనాన్స్ విషయాలు పిల్లలతో చెప్పచ్చా చెప్పకూడదా? నాకు నేను ఇంత ఫీజు కట్టాను, లేకపోతే నాకు ఈ అప్పులు ఉన్నాయి, నేను హౌస్ కొన్నాను, ఇవన్నీ అలాంటివన్నీ ఫైనాన్స్ విషయాలన్నీ పిల్లలకు చెప్పచ్చా లేదా? ఈ జనరేషన్ పేరెంట్స్ కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనాన్షియల్ విషయం చెప్పొచ్చు సార్. అంటే హౌస్, అరే మన హౌస్ మీద లోన్ పెట్టాము, నాకు అది లేదు ఇది లేదు సార్. అదే సార్ చెప్పే విధానం. మళ్ళీ ఇప్పుడు నీ పైన ఇంత పెడుతున్నాను సార్, నువ్వు ఇంకా చదవట్లేదు అంటే మీరు అక్కడ వాడిని కించపరుస్తున్నారు, మీరు బాధ పెడుతున్నారు. మన దగ్గర ఇంత ఉంది, నేను ఇంత పెడుతున్నాను, సో నాకు అవుట్పుట్ ఇంత అవ్వాలి. చెప్పే విధానంని బట్టి చెప్పే విధానం మాటలు పేరెంట్స్ కానీ అంత టైం ఉందా పేరెంట్స్ కి? పేరెంట్స్ ఈ జనరేషన్ లో వర్కింగ్ కాబట్టి సార్ ఎవరు టైం ఇవ్వట్లేదు. దట్ ఈస్ ద మోస్ట్ డిఫాల్ట్ అంటాను నేను యాక్చువల్ గా. కానీ టైం ఇవ్వాలండి. ద మోర్ కనెక్టెడ్ యు ఆర్, హాఫ్ ఇష్యూస్ అక్కడే సాల్వ్ అయిపోతాయి. ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లలందరూ కూడా ఇప్పుడు ఈవెన్ 2nd క్లాస్ 3rd క్లాస్ పిల్లలు కూడా పేరెంట్స్ అంటే ఫాదర్ మదర్ ఇద్దరు కూడా వర్కింగ్ వెళ్ళిపోతున్నారండి. ఇంట్లో అమ్మమ్మ లేదా తాతయ్య గారు లేకపోతే ఎవరన్నా కొద్దిగా హెల్పర్స్ ఎవరు ఉంటారండి. వీళ్ళు టీవీ పెట్టుకుని ఇంకా టీవీ పెట్టకపోయినా వైఫై లేకపోయినా విమర్శన చేస్తున్నారండి. అవునండి. ఇటువంటి ఎలా కంట్రోల్ చేయాలి మేడం వీళ్ళకి? ఫస్ట్ థింగ్ పేరెంట్స్ ఎక్కడికి వెళ్ళాలి. ఫస్ట్ థింగ్ నేనేమైతే అంటానంటే పిల్లలు ఇంట్లో ఉన్న రోజు వన్ ఆఫ్ ద పేరెంట్ కెన్ టేక్ అ లీవ్. బికాస్ పేరెంట్స్ కంట్రోల్ చేసిన విధంగా గ్రాండ్ పేరెంట్స్ చేయలేదు. సో ఇట్ ఈస్ ఓకే ఫర్ అ పేరెంట్ టు టేక్ అ లీవ్ ఫర్ ద కిడ్ బికాస్ కిడ్స్ ఇంపార్టెంట్ కాబట్టి. 1 డే మనం ఛాన్స్ ఇస్తే 2nd 3rd డే కూడా అది రిపీట్ అవుతుంది. సో ఆ ఛాన్స్ ఇవ్వకుండా పేరెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ అబ్జర్వేషన్ లో అలాంటిది జరగదు. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళని బిజీ చేయడం, వాళ్ళకి ఏదో క్లాసెస్ అంటే వాళ్ళు లీవ్ తీసుకోలేని విధానంలో హోమ్ ట్యూటర్స్ ని అపాయింట్ చేయడం, వాళ్ళని బిజీగా పెట్టారనుకోండి, ఆ ఛాన్స్ అక్కడ కూడా దొరకదు వాళ్ళకి. అయితే ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది ఫైనల్ గా దీన్ని? ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఫైనాన్సెస్ ఆఫ్ ద పేరెంట్. ఇప్పుడు పేరెంట్స్ కి బాగా వెల్ ఎనఫ్ ఉన్నారనుకోండి, దే కెన్ అపాయింట్ ట్యూటర్స్, దే కెన్ అపాయింట్ సమ్ ట్రైనర్స్, ఆర్ వాళ్ళని ఏదైనా క్లాసెస్ కి పంపించడము, అలా ఆక్యుపై చేయడం వల్ల మనకి టీవీ అనేది స్క్రీన్ టైం అనేది తగ్గుతుంది. ఫైనాన్సెస్ లేవు, మేనేజ్ చేయలేము అనుకున్న పరిస్థితుల్లో వాళ్ళే ఒకరు ఉంది, ఆ ఒక్కరోజు హాఫ్ డే లీవ్ ఒకరు తీసుకుని somehow వాళ్ళే మేనేజ్ చేస్తే మనకి డిస్టర్బెన్సెస్ అనేవి రాకుండా. అంటే ప్రాపర్ మేనేజ్మెంట్ అంటారు కదా, మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి మా పేరెంట్స్ కి. పిల్లల్ని ఎలాగా ఎంగేజ్ చేయాలి? యాక్చువల్ గా మా దగ్గరికి వచ్చి మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ కి
పేరెంటల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇస్తానండి. నేను 90% పేరెంట్స్ అంటాను. ఉమ్, ఒక చైల్డ్ బిహేవియర్ ఇష్యూస్ చూపిస్తున్నాడంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద పేరెంట్. ఉమ్, పేరెంట్ ఏమేం లీనియన్సెస్ ఇస్తున్నాడు, పేరెంట్ ఎందుకు పేరెంటల్ బిహేవియర్ ఏం మోడల్ చేస్తున్నాడు. సో పేరెంటల్ ట్రైనింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అంటాను నేను. దీని విషయాలు ఇంకా చిన్నపిల్లల మీద అగాత్యాలు అంటే చూస్తున్నామండి కొన్ని ప్లేస్లో. చిన్నపిల్లల మీద అంటే అది బయట అవ్వచ్చు, ఇంట్లో అవ్వచ్చు, ఎక్కడైనా స్కూల్స్, కొన్ని స్కూల్స్ 1 or 2 స్కూల్స్ కూడా జరిగింది. ఎల్కేజీ యూకేజీ పిల్లల మీద, 3వ క్లాస్ 4వ క్లాస్ పిల్లల మీద పెద్దవాళ్ళు అగాత్యాలు చేశారు. అలాగే ఒక ఈ 9th క్లాస్ లేకపోతే 6th 7th క్లాస్ పిల్లల మీద 9th క్లాస్ పిల్లలు కూడా చేసి ఉన్నాను. అవును సార్. అంటే ఇదివరకు ఉండేయా లేకపోతే ఇప్పుడే అలా ఉన్నాయంటారు? ఇప్పుడు ఎక్కువైపోయాయి అంటాను సార్. ఎందువల్ల మేడం? టీవీస్, ఫోన్స్ అన్ని యాక్సెసిబిలిటీ ఉండడం వల్ల, ఫోన్ చూడడం వల్ల, అది ఎక్కడ కంట్రోల్ లేకపోవడం వల్ల అలా జరుగుతుంది అంటాను నేను. దానికి ఏంటి మన పేరెంట్స్ కానీ టీచర్స్ వాళ్ళ రోల్ ఏంటి మేడం? ఏం చేస్తే బాగుంటుంది అంటారు? సార్ స్కూల్ అథారిటీస్ అయితే కంటిన్యూస్ గా అబ్జర్వ్ చేయాలా. ఈవెన్ నియర్ ద వాష్రూమ్స్ కానివ్వండి, ఎక్కడ కానివ్వండి, కంపల్సరీగా అబ్జర్వ్ చేయాలా. పేరెంట్స్ హ్యావ్ టు పేరెంట్స్ who are giving the phones to the children also have to have a control. Parental control ఉండాలా. డివైజెస్ ఏది ఇచ్చినా కానీ, ఐఫోన్స్, ఐప్యాడ్స్ ఏదైనా కానివ్వండి, అంటే మన పిల్లలు ఏం చూస్తున్నారు, దేనికి ఎక్స్పోజ్ అవుతున్నారు అనేది కంపల్సరీ చూస్తూ ఉండాలి. మానిటర్ చేయాలా, ట్రాక్ చేస్తూ ఉండాలి సార్. ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్ బిజీగా ఉండడం వల్ల ఫోన్స్ ఇచ్చేస్తారు, ఐప్యాడ్స్ ఇచ్చేస్తారు. నేను ఫోన్ చేసినప్పుడు మీరు ఎత్తాలా, అదొక యాక్సెసిబిలిటీ చూస్తున్నారు, కానీ వేరే విధంగా ఎక్కడ యూజ్ చేస్తున్నారు అనేది ఎవరు చూడట్లేదు. ఒకవేళ వాళ్ళకి తెలిసింది అనుకోండి మేడం, అంటే వీళ్ళు ఏదో చూడకూడనివి చూస్తున్నారని తెలిసింది, అప్పుడు ఎలా వాళ్ళతో ఎలాగా డీల్ చేయమంటారు? కౌన్సిలింగ్ చేయాలి సార్. ద పేరెంట్ హూ ఇస్ వెరీ క్లోజ్ టు ద చైల్డ్ కూర్చోబెట్టి మాట్లాడాలి. ఇఫ్ దట్ ఈస్ నాట్ ద రైట్ ఏజ్, కౌన్సిలింగ్ చేయండి, మాట్లాడండి. మీకు అది మాట్లాడలేరు, మీ మాట వినడు అంటే టేక్ సపోర్ట్ ఆఫ్ సమ్ పర్సన్. ఫస్ట్ అయితే పేరెంటల్ యాక్సెస్ ఉందని తెలిసాక వాళ్ళు చూడరు సార్. పిల్లలు తెలిసింది అని తెలిసి వాళ్ళకు ట్రాకింగ్ చేస్తారు, మా పేరెంట్స్ చూస్తారు అన్నప్పుడు చూడరు. వాళ్ళు లేరు అన్నప్పుడే ఇదంతా జరుగుతుంది. నేను ఒక మెట్రోలో అబ్జర్వ్ చేయండి, కావాలని మెట్రోలో వెళ్తుంటారు మేడం. ఎందుకంటే రకరకాల మనుషులు ఉంటారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళ నుంచి మనం ఏమైనా తెలుసుకోవచ్చా అని నాకు వారానికి 1-2 సార్లు మెట్రోలో వెళ్తుంటాను. అప్పుడు వాళ్ళు పక్కన కూర్చొని మాట్లాడుకున్నారు అన్నమాట. వాళ్ళ చుట్టాల అబ్బాయి ఎవరో ఇలాగ ఆత్మహత్య చేసుకోవాలని ఉంది అని డైరీలో రాశాడంట. మరి ఎందువలనో కారణం మనకు తెలియదు. అది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట. అప్పుడు అలాంటప్పుడు నిజంగానే ఆ చుట్టాలకో, పేరెంట్స్కో, లేదా బ్రదర్కో తెలిసిందనుకోండి, ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్టు డైరీలో రాసుకున్నాడు. తను ఆత్మహత్య చేసుకోవాలని ఉందంట, చనిపోవాలని ఉందని రాసుకున్నాడు డైరీలో. ఇది చూశారు వీళ్ళు. అటువంటిప్పుడు ఈ కుటుంబ సభ్యులు ఎలాగా డీల్ చేయమంటారు? పర్సన్ క్లోజ్ టు ద ఫ్యామిలీ, క్లోజ్ టు ద పర్సన్ హూ హాస్ రిటర్న్, అతని దగ్గరికి వెళ్ళి అడగొచ్చు. డెఫినెట్ గా అడగాలి కదండి, మనకు తెలియాల రీజన్స్. లేదు అంటే అతని దగ్గర క్లోజ్ ఫ్రెండ్స్ కాంటాక్ట్స్ డెఫినెట్ గా పేరెంట్స్ దగ్గర ఉంటాయి. సో వాళ్ళ నుంచి డీటెయిల్స్ తీసుకోవచ్చు. లైక్ వాళ్ళు ఏదైనా సిచ్యువేషన్ కి ఎక్స్పోజ్ అయ్యారా, ఏదైనా బ్రేకప్స్ అయ్యాయా, లేకపోతే కాలేజ్ లో ఈ మధ్య ప్రెషర్ ఎక్కువ అవుతుంది, అకాడమిక్ ప్రెషర్ కానివ్వండి, లేకపోతే చదవలేదన్న ప్రెషర్ కానివ్వండి, దేని వల్ల అనేది ఫ్రెండ్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు మనం. అట్ ద సేమ్ టైం ఎవరైతే అది రాసారో వాళ్ళ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఇఫ్ ఈజ్ ఓకే టు రివీల్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కేసు ఒక ఆడపిల్ల చూశానండి. ఆ ఆడపిల్ల కూడా డైరీలో రాసింది, ఏదో రాయకపోతే చూశారు వీళ్ళు. ఏంటమ్మా అంటే మొగుడు తనకు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు, వాళ్ళ అక్కయ్యకో, వాళ్ళ చెల్లికో, వాళ్ళ నాన్నకో ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, నాకు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు, పిల్లల్ని పట్టించుకోవట్లేదు, అలా చెప్తుంది ఆ అమ్మాయి. ఇది ఎలా డీల్ చేయమంటారు? తనకి ఎందుకు అలా అనిపిస్తుంది ఫస్ట్ అడగాలి కదా. నిజంగానే అతని ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదా? కొంతమందికి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చినా ఇవ్వనట్టుగా ఉంటుందా, అంటే ఇవ్వనట్టుగా ఉంటుందా? తన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈషీ వర్కింగ్ ప్రొఫెషనల్. ఇప్పుడు చెల్లెళ్ళు, అక్కలు అనేది ఎప్పుడు ఒకసారి వస్తారండి, మనమైతే ఎప్పుడు ఉండేవాళ్ళం. సో ఎప్పుడు వచ్చిన వాళ్ళకు డెఫినెట్ గా అందరు ప్రిఫరెన్స్ ఇస్తారు. దాన్ని తను ఎక్కువగా తీసుకుంటుందా, దాన్ని డీటెయిల్ గా చూస్తేనే అర్థమవుతుంది. స్టడీ చేస్తేనే డెఫినెట్ గా అండి. ఇక ఆల్కహాల్ ఒకటి, సిగరెట్ వాళ్ళకి ఎడిక్ట్ అయిపోయారు మేడం,
వాళ్ళతో మాన్పించాలంటే ఏం చేస్తే బాగుంటుంది? వాళ్ళు అయినట్టు తెలిసింది కుటుంబ సభ్యులు కానీ ఫ్రెండ్స్ కానీ ఆ ఆల్కహాల్ ఎడిక్షన్ ఉన్న వాళ్ళకి మాన్పించాలనుకుంటే ఏం చేస్తే బాగుంటుంటారు? సార్ అడిక్షన్ అంటే ఎంత మోతాదు అంటారు మీరు? ఎంత అంటారు? ఎంత అంటారా? ఒక రోజుకు ఒక అది 750 ml అనుకున్నాడు ఒక బాటిల్ అది అంటారు. 1 బాటిల్ ఫుల్ బాటిల్ రోజు తీసుకుంటారు. మళ్ళీ రానా లేకపోతే విత్ వాటర్ ఆర్ సమ్ అదర్ వాటర్ అన్ని తీసుకుంటారు. అంటే డే టైమ్ నైట్ టైమ్ డే టైమ్ నుంచి మొదలు పెట్టేస్తున్నారు. సార్ ఇలాంటి వాళ్ళని మనం మాన్పించగలలేము. అదే సార్ మేము ఎప్పుడైతే మా దగ్గరికి ఇలాంటి అడిక్షన్ కేసెస్ వస్తామో డీటెయిల్ ఇంటర్వ్యూ తీసుకుంటాం. డే టైం స్టార్ట్ చేస్తారా, నైట్ టైం స్టార్ట్ చేస్తారా, ఫర్ ద హోల్ డే కంటిన్యూ చేస్తారా, ఇన్ బ్రేక్స్ చేస్తారా, అదంతా డీటెయిల్ గా ఇంటర్వ్యూ చేసినప్పుడు మాకు అర్థం అవుతుంది. ఫస్ట్ థింగ్ ఇట్లా డే టైమే స్టార్ట్ చేసిన వాళ్ళు అంటే హోల్ డే కంటిన్యూ చేస్తారు. వాళ్ళకి దాంతో పాటు ఇంకా వేరే బిహేవియర్స్ కూడా ఉంటాయి, స్మోకింగ్ కానివ్వండి, వీడ్ కానివ్వండి, అవి కూడా ఉన్నాయా అనేది మేము తెలుసుకుంటాం. ఇన్ని అడిక్షన్స్ ఉన్న వాళ్ళని నార్మల్ గా ఫ్యామిలీ మెంబర్స్ తో అవ్వదండి. You have to definitely take the support of some person. It could be a psychologist and also a psychiatrist now. అంటే వాళ్ళు వస్తారా మేడం? వాళ్ళు రండి నీకు దగ్గర నువ్వు ఇలా తీసుకున్నావు అంటే లేదు నేను బాగానే ఉన్నాను, నేను మానేస్తాను, నాకేం సంబంధం లేదు, ఏం లేదు, రేపు నుంచి మానేస్తాను. సార్ ఇట్ డిపెండ్స్ అపాన్ అగైన్ ద ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. కొంతమంది నిజంగానే రావాలనుకొని వస్తారు, అంటే మా దగ్గరకు అలాంటి కేసెస్ కూడా ఉన్నాయి వచ్చిన వాళ్ళు. కొంతమందిని ఫోర్స్ఫుల్ గా తీసుకొచ్చి ఒక 4-5 days తర్వాత దే స్టార్ట్ రియలైజింగ్ నేను ఏ స్టేజ్ లో ఉన్నానని. కొంతమంది కంట్రోల్ చేసుకోబోయి మొత్తం కింద పడిపోయిన స్టేజ్ లో కూడా ఇంకా నాతో కాదు అవ్వట్లేదు నేను స్టాప్ చేయడం అని వాళ్ళంతా వాళ్ళు సరెండర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి. రకరకాల మనుషులు ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులు ఎలా అంటే మాట్లాడాలంటారు వాళ్ళు? సార్ ఆ స్టేజ్ లో వాళ్ళకి ఏం అర్థం అవ్వదు మాట్లాడడానికి. కోపం తెచ్చుకోవడం, ఇప్పుడు ఆ ఇంటి మనిషి తాగి వచ్చాడు, డెఫినెట్ గా వాళ్ళ కోపమే వస్తుంది సార్. యాక్చువల్ గా ఎవరో ఫుల్ గా తాగేసి వచ్చారు, కంట్రోల్ లేదు, ఆపోజిట్ పర్సన్ కి డెఫినెట్ గా కోపం వచ్చి అలాగే రియాక్ట్ అవుతారు. ఎవరు కూడా ఎందుకు అలా చేసావు అంత పీస్ఫుల్ గా మాట్లాడలేరు. బట్ ఈ సిచ్యువేషన్ లో మీరు ఎలా రియాక్ట్ అయినా అది వర్స్ట్ గానే అవుతుంది సిచ్యువేషన్. వాళ్ళు కొట్టడం కానివ్వండి, వీళ్ళు అరవడం కానివ్వండి, అలాగే జరుగుతుంది. బికాస్ ద పర్సన్ హూ ఇస్ నాట్ ఇన్ కంట్రోల్ డెఫినెట్లీ కాంట్ కంట్రోల్ ద సిచ్యువేషన్. ఆ టైంలో ఏం చేయమంటారు వీళ్ళని, కుటుంబ సభ్యుల్ని? సపోర్ట్ తీసుకోవాలి సార్. ఎవరైనా సపోర్ట్ తీసుకొని ఇమీడియట్ గా ఇఫ్ యూ థింక్ ఓవర్ గా అయిపోయింది, కంట్రోల్ లోకి మనం తేలేమన్న సిచ్యువేషన్ లో యూ కెన్ అప్రోచ్ సమ్ రిహాబిలిటేషన్ సెంటర్, అడిక్షన్ సెంటర్స్. మార్నింగ్ లేచిన తర్వాత నేను నైట్ ఇలాగా మందు తాగి వచ్చావు అని మొదలెట్టాను అనుకోండి, పొద్దున్న మొదలెట్టావా నువ్వు చెప్పింది విన్న రాత్ర అనేది లేచి వినరు, ఇంకా వెళ్ళిపోతుంటారండి. నీ డ్యూటీకి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆడాడుగా వెళ్ళిపోవటం. ఎవరంటారు? ఆ క్యాండిడేట్ రాత్రిలోమో ఒక తాగేసి వస్తున్నాడు, మార్నింగ్ అడిగాం అనుకోండి, ఇది మార్నింగ్ అడిగేసరికి ఇది నాకు తర్వాత మాట్లాడతాను, నాకు టైం లేదు, ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి అని గబగబా రెడీ వెళ్ళిపోతున్నాడు. సీరియస్ గా ఆఫీస్కి వెళ్తాడా సార్? వెళ్తాడా అన్నది ఆయన వెళ్తున్నాడు. మళ్ళీ ఈ మందు తాగడం అనేది బిహేవియర్ ఏ టైం లో స్టార్ట్? మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పుడు ఒక అతను ఉన్నాడు, ఇంట్లో ఉండి బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, ఆ వాళ్ళేమో ఇంట్లో తీసుకున్నారు. రెండు కేసులు ఉన్నాయి. ఒక కేసు ఏమో ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడే తీసుకుని వచ్చేస్తాడు. అంటే ఇప్పుడు ఆఫీస్ కి వెళ్తున్నాడంటే అతను ఒక జాబ్ చేస్తున్నాడు, అంటే ఒక మంచి పొజిషన్, అంటే అది తగ్గాక అంటే హీ కుడ్ మేనేజ్ ఆ స్టేజ్ లోనే వెళ్తారు. బికాస్ హీ హ్యావ్ టు ప్రెజెంట్ హిమ్సెల్ఫ్ ఇన్ ద ఆఫీస్. అంటే అతను ఎక్కువగా తీసుకోలేదు, అంటే హీస్ మేనేజబుల్. అట్లాంటి వాడే రెడీ అయ్యి ఆఫీస్ కి వెళ్ళగలడు. ఎక్కువగా తీసేసుకున్న వాళ్ళు ఆఫీస్ కి డెఫినెట్ గా వెళ్ళారు. ఇంకా వాళ్ళకి మనం how to deal అంటే if he is in a manageable stage you can counsel him at home only. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరితో అయితే వింటారో కానివ్వండి, ఫ్రెండ్స్ తో కానివ్వండి, అలా కౌన్సిలింగ్ చేయొచ్చు. ఎవరైతే మొత్తం లిమిట్ దాటిపోయారు, కంట్రోల్లో లేరు అన్న వాళ్ళది యూ హ్యావ్ టు టేక్ సపోర్ట్ అన్నమాట. ఇంకా సీనియర్ సిటిజన్లు కొంతమంది రాత్రులు నిద్ర పట్టట్లేదు, వాళ్ళ చేతిలో లేని విషయాలు ఆలోచిస్తుంటారండి. అమెరికాలో ఉన్న పిల్లల గురించి, లేదంటే పెళ్లి కాని పిల్లల గురించి, ఇలాగా అంటే వాళ్ళ నిద్ర పట్టకపోవడం అనే సమస్య ఉంది. అటువంటి వాళ్ళకి మీరైనా సలహా ఇవ్వగలరు? ఫస్ట్ థింగ్ ఏజ్ ఫ్యాక్టర్. ఏజ్ ఒక 60 పైన ఉందనుకో, 60 తర్వాత వాళ్ళకి ఎక్కువగా నిద్ర పట్టదు, అది మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళు అర్థం చేసుకోవాలి. దాని తర్వాత వాళ్ళకి ఫిజికల్ ఇల్నెస్ కూడా ఉంటుంది కొంచెం, లైక్ డయాబెటీస్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానివ్వండి, స్లీప్ ఆప్నియా కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక కారణం.
అయి ఉండొచ్చు. సో మనం ఇద్దరు ఫిజికల్ ఇల్నెస్ ని సాల్వ్ చేస్తే అవన్నీ కంట్రోల్లో పెడితే నిద్ర పట్టే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు ఈ మధ్య స్లీప్ యాప్నియాకి ఏదో క్యాప్ ఇస్తారు, సీ క్యాప్, అది యూస్ చేస్తే పడుతుందని అంటారు. సో అలాంటివి యూస్ చేయడం, అదర్వైజ్ ఎక్సర్సైజ్ చేయడం రాత్రికి, ఆర్ ఎల్స్ లైట్ వాక్ చేయడం, ఎర్లీగా తినడం, సో దాట్ వాళ్ళకు గ్యాస్ట్రిక్ హీకప్స్ రాకుండా ఉండడానికి. అసిడిటీ ప్రాబ్లం అయి ఉండొచ్చు. అసలు ఎందువల్ల నిద్ర పట్టట్లేదు అనేది మనం గమనించాలి. దాని తర్వాత దానికి పరిష్కారం. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళకి అదో ఇద్దరు పిల్లలు, ఇద్దరు అబ్బాయిలు కూడా మ్యారేజ్ అవ్వలేదు. దాని గురించి ఆలోచించడం, అంటే అతను క్యాస్ట్ అనుకోండి, వేరే క్యాస్ట్ వాళ్ళు చేసుకుంటాను అన్నాడు మా అబ్బాయి అని ఒకడు. అటు పెళ్ళి వద్దు, ఇప్పుడు నేను తర్వాత చేసుకుంటాను దాని గురించి మాట్లాడకుండా అన్నాడు ఒకడు. ఆ పేరెంట్ గా ఆలోచిస్తున్నాడు అండి. ఓకే, ఇది కరెక్ట్ సార్. కొంతమంది ఎక్కువ ఆలోచనల వల్ల టీనేజ్ వాళ్ళ నుంచి కూడా నిద్ర పట్టకుండా మా దగ్గరికి వస్తూ ఉంటారు. సో అదే మనం ఐడెంటిఫై చేయాల్సింది. మీరు జీరియాటిక్స్ ఎక్కువ సీనియర్ సిటిజన్స్ అన్నారు కాబట్టి ఫిజికల్ అన్నాను నేను. ఇప్పుడు ఈ ఓవర్ థింకింగ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ వాళ్ళతో మాట్లాడాలా. అంటే ఇప్పుడు వీళ్ళు పడుకోకుండా ఉంటే వాళ్ళ మ్యారేజ్ ఏం జరగదండి. సో యాక్చువల్గా ఇదర్ దే హ్యావ్ టు బ్రేక్ ద బౌండరీ. ఓకే చేసుకుంటే వాళ్ళకు ఓకే అనుకుంటే మనం ముందుకెళ్ళొచ్చు. అదర్వైజ్ వాళ్ళు ఇంకా పంతాలు పట్టింపులు అని క్యాస్ట్ అని అది పట్టుకుని ఉంటే మ్యారేజ్ అవ్వదు. సో ఇదర్ దే వాంట్ టు వర్క్ విత్ ద ప్రాబ్లమ్ ఆర్ దే వాంట్ టు బ్రింగ్ ద సొల్యూషన్. ఆ సొల్యూషన్ అసలు దాని గురించి ఆలోచించకుండా, ప్రాబ్లం గురించి ఆలోచించకుండా ఉంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, వాళ్ళ జీవితం హ్యాపీగా ఉంటుంది. కొంతమంది పేరెంట్స్ ఏంటంటే నువ్వు ఐఐటి అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, లేకపోతే ఇలా టార్గెట్ పెడతారండి. అలా పెట్టచ్చు అంటారా ఈ రోజుల్లో? నేను పెట్టద్దంటాను సార్. ఇట్ ఈస్ అగైన్ ద చైల్డ్స్ ఇంట్రెస్ట్. సార్ మన దగ్గరికి ఒక కేసు వచ్చాడు. ఆ అబ్బాయికి వాళ్ళ ఫాదర్ 20 lakhs పే చేసి MBBS లో జాయిన్ చేశాడు. అతనికి సివిల్సే చేయాలని ఉంది. బాగా చదువుతాడు. అతను పే చేశాక ఇప్పుడు అతను ఏంటంటే సర్టిఫికెట్స్ అక్కడ ఇచ్చేసాడు కాలేజ్ లో. హీ వాంట్స్ టు విత్డ్రా. అయితే అతను ఒకడే బాబు అనమాట వాళ్ళ ఫాదర్ కి. సో అతను ఏం చేస్తాడు, ఎవ్రీడే పగలు కొడతాడు, ఇంట్లో సామాన్లు కిందేస్తాడు, అన్ని చేస్తాడు. సో సైకాట్రిస్ట్ దగ్గరికి వచ్చి తర్వాత నా దగ్గర కౌన్సిలింగ్కి వచ్చాడు. అతని మొత్తం పర్సనాలిటీ అసెస్మెంట్ అంతా చేస్తే హీస్ అ వెరీ మెచ్యూర్డ్ గై, వెరీ స్మార్ట్ గై. కానీ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు తెలుసు, ఒక్కడే కొడుకు. ఇప్పుడు నేను ఇది తీసేయాలి అంటే MBBS ని పక్కకు జరపాలంటే ఇలాంటి బిహేవియర్స్ చేస్తే ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు ఏంటి MBBS చెయ్యాలి, MBBS అయిపోయాక నువ్వు గ్రూప్స్ రాయి కావాలంటే, MBBS అయిపోయాకనే అనేది వాళ్ళు టార్గెట్ పెట్టారు. సో ఇప్పుడు ఈ విషయంలో ఏంటంటే సైకాట్రిస్ట్ మెడికేషన్ ఇస్తారు కోపం తగ్గటానికి. బట్ ఇట్ ఈస్ అ బిహేవియరల్ సిమ్టమ్ అంటాను నేను. అంటే అతను కావాలని బిహేవియర్స్ చేస్తున్నాడు. హీ ఓపెన్లీ టోల్డ్ మీ నేను కావాలని చేస్తున్నాను. ఎస్, కోపం రావట్లేదు. అలా బిహేవ్ చేస్తే పేరెంట్స్ వింటారని అతను చేస్తున్నాడు. సో ఇక్కడ పిల్లలకు ఇష్టం ఉంది చెయ్యొచ్చు అని మనం చెప్పామనుకోండి, అక్కడ పేరెంట్స్ ఏంటంటే కెరియర్ మిస్ అయిపోతాడు కదా. MBBS కి దే ఆర్ ఓకే టు పే, అతను చదవగలడు, కానీ ఈ కెరియర్ మిస్ అయిపోతాడు ఒకవేళ ఇది కాకుండా అది కాకుండా. సో వాళ్ళ ఆప్షన్ ఏంటంటే MBBS చేసి ఇది చేయడం. ఆ అబ్బాయి ఏంటంటే నేను ఎలాగైనా తెచ్చుకుంటాను, నేను ఇదే చేస్తాను. ఏమైంది మేడం సొల్యూషన్ ఆఖరికి? ఆ అబ్బాయి అదే చేశాడండి, సివిల్స్ ప్రిపేర్ అయ్యాడు. పోయాడు కానీ వాళ్ళు సర్టిఫికెట్స్ ఇవ్వలేదు. ఆ అబ్బాయి ఏంటంటే మీరు ల్యాండ్స్ తీసేసైనా సరే మాకు పే చేయండి, ఆ సర్టిఫికెట్స్ తెచ్చేసాయి అంటే దే ఆర్ వెల్ ఎనఫ్. కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి, అవి తీసి అక్కడ మొత్తం అమౌంట్ పే చేసి నా సర్టిఫికెట్స్ తెచ్చేసేయండి. అందుకని గొడవ అవుతుంది. 20 lakhs పోయినట్టే అండి, పోయినట్టే. ఎందుకంటే వాళ్ళు కాలేజీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు మరి వచ్చే ఆదాయం వాళ్ళకి పోయింది, ఆ సీటు మరి ఇబ్బంది కదా, ఇంకెవరికి రాదు మధ్యలో ఎవరికి ఇవ్వరు. అందుకని ఇంకా ఎటువంటి కేసులు డీల్ చేశారు మేడం మీ లైఫ్ లో? నేను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను, సక్సెస్ఫుల్ గా ట్రీట్ చేశాను. సార్ నాకు చాలా సక్సెస్ఫుల్ గా ఉన్నాయి సార్ నా కేసెస్. యాంగ్జైటీ, OCD కేసెస్, స్ట్రెస్ కేసెస్. ఇంట్రెస్టింగ్ కేసులు ఏమన్నా ఒకటి రెండు చెప్పండి మేడం. ఇంట్రెస్టింగ్ కేసెస్ అంటారా? ఐ హావ్ టు రిమెంబర్ సార్, చాలా ఉన్నాయి నాకు యాక్చువల్ గా. సో యూజువల్ గా పేరెంటల్ ప్రాబ్లమ్స్ చిన్నప్పటి నుంచి పిల్లల్ని రెస్ట్రిక్ట్ చేయడం వల్ల యాక్చువల్ గా చిన్నప్పుడే మనకు ఏది అవపడదండి. వన్స్ దే కమ్ ఇన్ టు అడల్ట్హుడ్ నుంచి అడల్ట్హుడ్ నుంచి అప్పుడు ప్రాబ్లమ్స్ కనబడతాయి.
చిన్నప్పటి నుంచి రెస్ట్రిక్ట్ చేయడం, లైక్ ఎవ్రీ చిన్న యాక్టివిటీ. ఇప్పుడు పిల్లలు కొంత ఎలా ఉంటారు, చాలా అల్లరి చేస్తారు, పరిగెడుతూ ఉంటారు, ప్రాపర్ గా కూర్చోరు. దట్ ఈస్ అ చైల్డ్. ఆ యాక్సెప్టెన్స్ పేరెంట్స్ ఉండదు. ఐ రిమెంబర్ వన్ ఆఫ్ మై వెరీ గుడ్ కేస్, నాట్ టు మెన్షన్ ద నేమ్, బట్ ఆ అమ్మాయి నా దగ్గరికి చాలా థెరపీకి కరెక్ట్ గా 10 to 11 సెషన్స్ వచ్చిందండి. అండ్ షీ వాజ్ ఫైన్, షీఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. స్లీప్ ప్రాబ్లమ్స్ అని, యాక్చువల్ గా ఇంట్లో ఎవరితో మాట్లాడబుద్ధి కాదని, అరవటం అనేసి, తనకి ఏ కోర్స్ చేయాలో డిసైడ్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి రెస్ట్రిక్షన్ తో పెంచారు. ఎవ్రీ సింగిల్ థింగ్ పెన్ తీయాలన్నా కానీ పేరెంట్స్ పర్మిషన్ తో చేసింది. సో ఆఫ్టర్ సర్టన్ స్టేజ్ తన డెసిషన్ అనేది తీసుకోలేకుండా పోయింది. సో షీ వాజ్ ఇన్ టు సివియర్ డిప్రెషన్. అది నా ప్రాక్టీస్ బిగినింగ్ లో వచ్చిన కేసు, నాకు అందుకని చాలా బాగా గుర్తుంది. సో అది అవునండి. అయితే లైక్ అది ఒక 5-6 సెషన్స్ తర్వాత తనలో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఆఫ్టర్ 10-11 సెషన్స్ వి స్టాప్ ద థెరపీస్ అండ్ ఆల్సో మెడికేషన్. అంటే సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది నిజంగా మీ దగ్గర ఇటువంటి దానికి? ఎంత ఖర్చు అవుతుంది చెప్పచ్చా? సీక్రెట్ అలా ఏం లేదు సార్. ఇట్ డిపెండ్స్ అపాన్ ద సైకాలజిస్ట్, ఇట్ డిపెండ్స్ అపాన్ ద డ్యూరేషన్ ఆఫ్ ద థెరపీ. ఇప్పుడు 1 hour సెషన్ కనుకోండి, సుమారుగా అందరూ 1600-1800 తీసుకుంటారు. 1600-1800. నేను 1400 తీసుకుంటాను యాక్చువల్గా. 1 session అంటే 2 sessions? 1 session. 1 session 1400 ఫర్ 1 hour. ఎంతసేపు తీసుకో? 1 hour. 1 hour. అలాగా ఒక 5 sessions కాల్స్ వచ్చింది అనుకోండి, 5 sessions మీకు పడుతుందమ్మా, లేదంటే తప్పదంటే 5 into 1400 మీరు పే చేయాలి. అట్లా ఏముండదు సార్, వాళ్ళు వస్తేనే పే చేయాలి. నథింగ్ లైక్ దట్. వాళ్ళు వచ్చి సెషన్ తీసుకుంటేనే పే చేయాలి, లేకపోతే మేము ఫస్ట్ హోల్సేమ్ అమౌంట్ తీసుకోవడం అలా తీసుకోవడం. అంటే వాళ్ళు వస్తేనే, అంటే 5 sessions ఉంటేనే క్యూర్ అవుతుంది, నీకు బాగుంటుంది అనుకుంటే. డెఫినెట్ గా 1 session లో ఏమీ జరగదు సార్. ఫస్ట్ సెషన్ లో హిస్టరీ టేకింగ్ అవుతుంది, సెకండ్ సెషన్ నుంచి మనం థెరపీ చేయడం స్టార్ట్ అవుతాం. 1 session లో ట్రీట్ అయ్యే ప్రాబ్లమ్స్ కాదు సార్. రైట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ నుంచి మనం వర్క్ చేయాల్సి వస్తుంది. ఆ చైల్డ్హుడ్ హిస్టరీ, పేరెంటింగ్ ఎలా ఉంది, ఇంట్లో ఎన్వైరన్మెంట్ ఎలా ఉండింది, పేరెంట్స్ మధ్యలో గొడవలు ఉన్నాయా, ఇదంతా ప్యాకేజ్ క్యారీ చేస్తూ పిల్లలు వస్తారు. ఇప్పుడున్న డిస్టర్బెన్స్ ఏంటి, ఇవన్నీ వర్కౌట్ చేయడానికి ఈజీగా 5-6 సెషన్స్ పడతాయి కంపల్సరీ. ఇప్పుడు ఫాదర్ మదర్ కి డిస్టర్బెన్స్ ఏమన్నా అనుకోండి, దెబ్బలాట్లు కానీ ఫైనాన్స్ గొడవలు అనుకోండి, పిల్లల దగ్గర కూడా మాట్లాడేస్తున్నారండి. పిల్లలతో మీ డాడీతో చెప్పు, మీ డాడీని తొందర రమ్మని చెప్పు, ఏదైనా మీ డాడీ మందు తాగొద్దని చెప్పు, అలా పిల్లల చేత చెప్పించచ్చు అంటారా మదర్? లేదండి చెప్పకూడదు. మీ డాడీ ఇలాగ సిగరెట్ తాగుతున్నాడు, మీ డాడీ ఏమో మందు తాగుతున్నాడు, బ్యాడ్ డ్రింక్ తాగుతున్నాడు అంటే మీరు అక్కడ యు ఆర్ గివింగ్ ఎ ఇంప్రెషన్ ఆఫ్ ఎ బ్యాడ్ పేరెంట్ దేర్. ఈ ఫాదర్ ఇలా అనేది ప్రతిసారి మీరు పాయింట్ అవుట్ చేసి చెప్తున్నారు కదా, అలా చెప్పొచ్చా? సో చెప్పకూడదు కదండి. వాట్ ఇంప్రెషన్ యాజ్ అ చైల్డ్ అంటే మీరు ముందుకు నాన్న ఇప్పుడు పేరెంట్ గురించి చెప్తున్నారు. ఆఫ్టర్ కమింగ్ టు టీనేజ్ నాన్నకు తెలిస్తే నువ్వు ఇలా చేస్తే అనే ఛాన్స్ కూడా ఉండదు మీకు, ఎందుకంటే నువ్వే చెప్పావు కదా నాన్న అలా చేస్తాడని. సో ఆ ఛాన్స్ మనమే ఇస్తున్నాం. సో నెవర్ టాక్ అబౌట్ ద నెక్స్ట్ పార్ట్నర్ లైక్ దాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కిడ్స్. నెగటివ్ థింగ్స్ చెప్పకూడదండి. చాలా మంది మేడం నెగటివ్ థాట్స్ అండి, ఈ పని నేను చేయలేను, ఇది అవదేమో, ఆ నెగటివ్ థాట్స్ ని బాడీ అంటే మన మైండ్ లోంచి ఎలా తీసేయాలి మేడం? టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయంటారా? ఉన్నాయి సార్, డెఫినెట్ గా నెగటివ్ థాట్స్. ఎస్ సార్. ఆ నెగటివ్ థాట్స్ ఎందువల్ల వస్తున్నాయి? వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వల్ల వస్తున్నాయా? ఫ్యామిలీలో కూడా ఎవరైనా అలా మాట్లాడతారా? ఇజ్ ఇట్ అన్ ఓసిడి సింప్టమా? అదంతా చూడాల్సి వస్తుంది, అసెస్మెంట్స్ చేయాల్సి వస్తుంది. దాంతో మనం వాళ్ళని గైడ్ చేయవచ్చు. ఆ నెగటివ్ థాట్స్ రాకుండా కూడా చేసుకోగలం. ఎస్ అండి, చేయొచ్చు. దానికి పెద్ద స్ట్రెస్ ఫీల్ అయిపోయి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం అదొకటి కారణం. ఎగ్జాక్ట్లీ. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎందుకు లేకపోవడం? వాళ్ళకున్న ఎక్స్పీరియన్సెస్ ఏంటి? చిన్నప్పటి నుంచి పియర్ ప్రెషరా, పియర్స్ తో కలవలేకపోయారా, వారి ఇంట్రోవర్టా, ఫ్యామిలీ ఎలా ట్రీట్ చేసింది, ఎన్నో కారణాలు ఉంటాయి. అంటే ఫైనల్ గా మేడం, అంటే అందరూ ఆనందంగా సంతోషంగా మీ దగ్గర రాకుండా ఉండాలంటే అంటే మీ బేరాన్ని చెడగొట్టినట్టే తప్పండి. అంటే అలాగా నా దగ్గర రాకుండా ఉండాలంటే ఐ రియలీ సజెస్ట్, నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదండి, బట్ ఐ ఫీల్ ఎవ్రీ పేరెంట్ అండ్ ఎవ్రీ చైల్డ్ రైట్ ఫ్రమ్ ద స్కూల్ ఏజ్ 8th, 9th, 7th నుంచి కూడా దే షుడ్ హ్యావ్ సైకాలజీ యాజ్ అ సబ్జెక్ట్. దే విల్ స్టార్ట్ మెయింటైనింగ్ దెమ్సెల్ఫ్. అంటే ఇప్పుడు పిల్లలు యాంగర్ ఇష్యూస్ అండి 6th, 7th, 8th క్లాస్ నుంచి చూస్తే యాంగర్ ఇష్యూస్ చాలా సివియర్ గా ఉంటాయి. సో వన్స్ యూ హ్యావ్ దిస్ యాజ్ అ సబ్జెక్ట్ ఇన్ యువర్ అంటే మన స్కూల్స్ లో సోషల్ సైన్స్, ఐ రియలీ ఫీల్ బ్యాడ్ సార్. ఐ వర్క్ విత్ స్కూల్స్ ఆల్సో అండ్ స్టూడెంట్ సైకాలజీని అబ్జర్వ్ చేస్తే
ఐఎమ్ వెరీ అటాచ్డ్ టు చిల్డ్రన్ యాక్చువల్లీ. బేసిక్ గా నేను అందుకనే వర్క్ చేస్తాను. Hmm. సో వెన్ ఐ అబ్జర్వ్ దట్ వాళ్ళకి తెలియాలి యాక్చువల్ గా వాళ్ళు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు అనేది, వాళ్ళు అబ్జర్వ్ చేసుకోవడం అనేది మనం నేర్పించాలి. అంటే దే షుడ్ హ్యావ్ ఇట్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ లో లైక్ లైఫ్ స్కిల్స్ అనుకోండి, యాంగర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అనుకోండి, వై దే ఆర్ గెటింగ్ లైక్ దాట్, దాన్ని వాళ్ళది వాళ్ళు ట్రీట్ చేసుకోవడం నేర్పిస్తే కమింగ్ యాజ్ అ పేరెంట్ వాళ్ళు ఎడ్యుకేటెడే ఉంటారు. అట్లీస్ట్ దే షుడ్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ జనరేషన్. అండ్ ప్రెసెంట్ పేరెంట్స్ కి దే షుడ్ ఆల్సో గెట్ ఎడ్యుకేటెడ్. అట్లీస్ట్ వీడియోస్ చూసి కానివ్వండి, హౌ టు మేనేజ్ దేర్ ఎమోషన్స్, ఒక మెంటర్ దగ్గరికి వెళ్ళి కానివ్వండి, దే హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్సెల్స్. ఇట్ ఈస్ మస్ట్ అంటాను నేను. కొంతమంది పేరెంట్స్ చూసాను మేడం, వాళ్ళు ఏంటంటే పిల్లలతో ఎలా మాట్లాడాలో తెలియట్లేదు వాళ్ళకి. అంటే ఇది నిన్ను బయట పెడతాను, నిన్ను చంపేయాలని ఉంది, నిన్ను కొట్టాలని ఉంది, నువ్వు దరిద్రాలువి, అలా తిడుతున్నారండి వాళ్ళు. నేను చూసాను అనమాట వాళ్ళు, మా ఇంటి పక్కన వాళ్ళు, ఎదురుండే వాళ్ళు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. అంటే హౌ టు డీల్. ఇఫ్ ఎ పేరెంట్ ఈస్ ఎడ్యుకేటెడ్ డెఫినెట్ గా అలా చెయ్యరు. ఇట్ అగైన్ కమ్స్ ఫ్రమ్ దర్ బ్యాక్గ్రౌండ్. ఒకవేళ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కూడా అలా చేస్తున్నారంటే ఎందుకని చేస్తున్నారు, వాళ్ళ ఎమోషన్స్ ఏంటి యాక్చువల్ గా, వాళ్ళకు ఫస్ట్ వాళ్ళ మీద ఒక పాజిటివ్ ఫీలింగ్ లేదని నేను అంటాను. ఇఫ్ ఎ పర్సన్ ఈస్ హ్యావింగ్ అ పాజిటివిటీ ఇన్ దెమ్, ఎదుటి మనిషిని పాజిటివ్ గానే ట్రీట్ చేస్తాడు. అతని లోపల ఉన్న నెగటివ్ ఫీలింగ్స్ వల్ల అది వేరే వాళ్ళ పైనకి ప్రదర్శిస్తాడు. అతనికి ఎంత కోపం ఉంటే అలా తిట్టగలడు ఒక పిల్లవాడిని అలాగా. అతనికి ఎందుకు ఆ కోపం ఉంది యాక్చువల్ గా, బికాస్ హీఈస్ నాట్ ఏబుల్ టు మేనేజ్ హిస్ స్ట్రెస్. అతనికి మేనేజ్మెంట్ ఆర్గనైజింగ్ స్కిల్స్ లేకపోవడం వల్ల కోపం వస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్ ఎవరి పైకి చూపిస్తున్నాం, పిల్లల పైకి చూపిస్తున్నాం. అంటే దీనికి మనం ట్రీట్మెంట్ గానీ అన్ని కూడా పేరెంట్స్ కి ఇవ్వాలి. అవును సార్, డెఫినెట్ గా. ఎలా ట్రీట్, నువ్వు డిమోటివేట్ చేస్తున్నావు కదా. మేబీ యాజ్ అ కిడ్ తప్పు చేసి ఉంటాడు, అందరు తప్పు చేస్తారు, మనం ఇప్పుడు కూడా తప్పు చేస్తాం, ఈ రోజు కూడా నేను తప్పు చేసి ఉంటాను. బట్ హౌ యు ఆర్ ట్రీటింగ్ ఎ పర్సన్ అనేది ఇంపార్టెంట్. చాలా అంటే మంచి నాలెడ్జ్ అని ప్రజలకి మంచి ఉపయోగపడేవి ఇన్ఫర్మేషన్ బాగా ఇచ్చారు మేడం. నాకు మరీ కొన్ని సందేహాలు ఉన్నాయి, మరొకసారి మీతో ఇంటర్వ్యూ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను మేడం. షూర్ సార్, షూర్ సార్. ఇదండి ప్రముఖ సైకాలజిస్ట్ రజిత మేడం గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం మేడం. నమస్కారం.